మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున్న మా తండ్రి యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేక నిలబడి చేసే భారతదేశ బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసేటువంటి ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. తండ్రి నీకే స్తోత్రాలు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే బిత్తర తలుపులైన పగడేసుక్రీస్తున్నాం పగలగొట్టి బెర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి గడసలోమ 10-20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తున్నాం బెర్ర చెతకు దొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే బిత్తర తలుపులైన పగడేసునాంలో పగలగొడుతున్నాం. అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి మరణ శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే నేరలో పనిచేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. చిన్న బిడ్డల వారు ఉన్నతమైన భవిష్యత్తుకి వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. యవనస్తులు వారి ఉన్నతమైన భవిష్యత్తులకి వారి యొక్క ప్రాణాత్మదేల ఆలోచన తలములు ఉద్దేశాలు ఆరోగ్యాలు ఆత్మ శారీరక మానసిక స్థితిగతులకి వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఓ రకల బషకత రకల మాంద రషకట కత రొకుల బద రగల బద రిగిర బల బరి షడగర బలబ కష్టార్జితాలకి ఆర్థిక పరిస్థితులకు ఉద్యోగాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దైవ చిత్తానుసారమైన మహా సంబంధాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబద రగల బషకత రకల మాంద రకల బరి షటకత రొకల బరబ దరిగిర బల బరబ అల్బరబల బరి షటకత రొకల బరి షటకే తెర్రెకే లెబెరె షటకే తెర్రెకే లెబెరె బెలెబె తెర్రెకే బెలెబె ఉరబ షకత రొకల బరబల బరి షకత రొకల బషాండ రకల బరబ దరిగిరబ ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ రబ షకత రకల బషకత రకల మాంద రకల బరి షటకత రకల బరబ దరిగిర బరబరబ అల్బరవర భయంకరమైన తలనొప్పి ద్వారా బలహీనపరిచే చేతబడి శక్తుల ప్రభావాలు నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. మనసులో కృంగిదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. మంచి నిద్ర భంగం కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఊరా భాషకత రోకల మాంద రకల బరిషకల బరబర బదరిగిర బల బరబ దేవుని పని నాటకపరిచే సన్బలడు టోబి అశ్వది అరబి వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఓ దేవుని సంఘ నానాడికి మహావృద్ధి పొందని నీకుండా నూతన ఆత్మ సంఘంలో చేర్చబడి నీకు నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. వాతావరణ పరిస్థితుల ద్వారా దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని యొక్క ఆలోచన తలంపులు ఉద్దేశాలకు వ్యతిరేకమైన ఆలోచన కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పిలుపుకి దర్శనాలకు తలాంతులకి నైపుణ్యతలు ప్రభావాలకు అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న పితరుల శ్వాసాన్ని స్వతంత్రించుకొని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న ఆర్థిక పరిస్థితుల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సతం ఎక్కడ బలిపీడ 1-10 ప్రకారం పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబ షకత రొకల మాంద రషకత రకల బద రిగిర బల బరబ కోపం ఈర్ష అసూయ ద్వేషం గర్భపు ఆత్మలు తిరుగుబడి తన ఆత్మల కిరీలు నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ రబ షకత రొకల బషకత రకల బద రిగిర బల బద రొగలబ నురబల బరిషకర బల బద రొగలబ
ఎడతగిన ప్రార్థన జీవితాలకు వాక్యధ్యాన జీవితాలు వాక్యానుసారమైన జీవితాలకు దేవునితో సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత వేసిన కుటుంబంతో దేవుని ఆరాధించని చేసి సేవించని చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత వేసిన ఎగ్జామ్ రాసే బిడ్డల మీద స్ట్రెస్ ద్వారా హెడేక్స్ ద్వారా బలహీన పరిచయ మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నాం. షుగర్, బీపీలు, అల్సర్లు, క్యాన్సర్లు, అనేక రోగాలు, వ్యాధులు, గుండె బాగలు, వృద్ధి బల, కాల బల, మూత్ర నరాలు, కణాల, తలబాగల, బెదరబాల, కాలాలు, చేతులు, అధికారులు, ననేత వరకు బలహీన పరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నాం. ఓ రబ శకత రక లబద రక లమాం దర శకత రక లబద రోగ లబద రీగిర బల బర బరబ ఓ లబరబరి శకటరబర ప్రతి ఒక్కరి ప్రాణాత్మదేల ఆలోచన తలంపుల ఉద్దేశాలు విడలు వారి ప్రాణాత్మదేల ఆలోచన తలంపుల ఉద్దేశాలు నుంచి నీవులు జీవులు చుట్టూ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నా వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన తంగిలో విడుదల ఆరాధన అభిషేకం వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. వెనకాల చెవి గ్రహించుకున్న మనసు చూడగల కల్ని వాక్య ప్రత్యక్షత ద్వారా తెలియజేయబడి కూడా ఆత్మీయ మనోనేత్ర వెలిగించబడి కూడా నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. భయంకరమైన భీతి గురిపి మూర్ఖ దర్శనాలు కళల ద్వారా ప్రజలు బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అనేక అనారోగ్యాల చేత వ్యాధి రుగ్మతల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రికత రకల మంద రకర బరిషకత రొగల బద రొగల బరిషకత రొగల బర 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 బరిషకత రగల బర బరబ ఓ రకర బరిషకత రొగల మాషకత రకల బరిషకిత రిగల బర బద రగల బరబ ఊర తాత రక్రబ్ర ఉల్ బర బద రిగిర బల బరిషకత రొగల బరబ ఓ రకల కషకత రొగల బర బర బరిషకత రొగల బర బద రగల బరబ ఓ ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి 3:10 ప్రకారం ఆకాశ వాక్యంలో ఇవ్వబడిన ద్వితీయ ఉపదేశం 20 అదే ప్రకారం ఆకాశ నిర్ణీతి యేసుక్రీస్తు నామములో తెరవబడిన ఫిలిపియన్స్ 4:19 ప్రకారం నీ మహిమలో ప్రతి ఒక్కరి అవసరత నజరుడైన యేసు నామములో తీర్చబడిన యెషయా 45:3 ప్రకారం నగర స్థలాలు ఉంచబడిన రహస్య స్థలం నజరుడైన యేసు నామములో దాయి చేయబడింది గాక. యేసు నామములో పితరునాడు స్వాస్థ్యాన్ని ప్రతి ఒక్కరు స్వతంత్రించుకుందరు కాక. యేసు నామములో ప్రార్థిస్తున్న థ్యాంక్ యూ లార్డ్. ఓ బలహీన పరిచయ ఆత్మను యేసు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన నిర్గమ 15:26 ప్రకారం యెహోవా రాఫా నీ హస్తాన్ని విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. యెషయా 53:5 ప్రకారం మీరు పొందిన దెబ్బల చేత స్వస్థతను ప్రతి ఒక్కరి ప్రాణ ఆత్మదేయాల ఆలోచన తలంపుల ఉద్దేశాలు అరికెల మీద అన్నిటి వరకు ప్రతి అవయవ భాగాల్లోకి నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మలాకి 3:10 మలాకి 4:2 ప్రకారం రెక్కల కింద సంపూర్ణ మన ఆరోగ్యాన్ని యేసు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఆకాశ మండలమైన దురాత్మ బలవంతుడికి భూమన దురాత్మ అంధకార శక్తుల ప్రభావాలు ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో యేసు రక్తంలో తెంచి వేస్తున్నాను. హోమ 1:11 ప్రకారం తెంచి వేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాళ్ళు 38 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామం పేట బుర్రా కొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రబషకత రోకల బషకత రకల బరబ రిబద రగల బరిషడకత రగల మాందర గల బరిషడక దరగల బరబరబ రబద రగల బషకత రగల మాందర గల బరిషడక దరగల బషకత రగల బరబలబు అల్బరబద రగల బరిషడక దరగల బషకత రికి రిబల బరిషడక దరగల బరబ అరబరిషడక దరగల బసాందర గల బరబరిషడక రబల బరబరబద రగల బరబ పరిశుద్ధాత్మదేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగు నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషకత రోగల మాంద రగల బరిషకత రగల బలవ మీరే ఆదినంత వరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్ని భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన ముందుకు వెళ్దాం. రిషకత రోగల బరబద రోగల బరబల బరబలబ రుబద రగల బరిషడకత రోగల బద రోగల బరబల బరబద రోగల బరబరబు రకల బరబల బరిషడకత రోగల బరబల షడిగి దిరిగిలి బెరె 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 బె ఉర్రబ బబ బబ బ షబ బబ బబ రకల బరబల 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 బరబద రోగల బరబ దురకల బరబల బరిషడకత రోగల బరబల బరిషడిగి బెరె 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 బె ఉర్రబల బరబరిషడగల బరబ Deragala Barishaka, the Rogalaman, the Ragala Barishaka, the Regere Bere, Aldarazaga, the Ragala Barabashaka, the Rogola Barabala Barishaka, the Ragala Barabala Barabaraba, O Rakata Ragala Barabarishaba, the Ragala Barabarishaba, the Rogarabala Barabarabala Barabu, O Ragala Barabarabashaba, the Ragarabala Barabarabarabarabarabarabashaba, the Ragala Barabala Barabu. Rada Dragara Bala Bara 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 Shaba the Ragala Bara Shedeke the Regere Bala Bara Bala Bara Bala Bara the Rogara Balaba
ఓ రకల మషటగత రొకల మాందర శలగర బల బరబ దురబల బరిషటగత రొకల బరబల బరిషగత రొకల బరబల బరబర బరబ ఓ రకల బరబ లవషకడక రబల బరబల బరిషబ దురగల బరబల బరబరబ దురబల బరిషగత రొకల బరబరిషడగ దిరిగిరి బల బరబరబు రషలగ రబల బరబల బరిషడగ దిరిగిలి బెరెబెలె బెరెబె ఉరమాందర గల బరబ స్తుతించిన సాతాను పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాను పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. దావీదు పాడగా సౌలుకు విడుదల, దావీదు పాడగా సౌలుకు విడుదల. కలతలు తీరెను, నెమ్మది దొరికెను, కలతలు తీరెను, నెమ్మది దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాను పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించు దావీదుకు ధైర్యము నిండెను, స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను. విశ్వాస వాక్కుతో గొల్యాతును గెలిచెను, విశ్వాస వాక్కుతో గొల్యాతును గెలిచెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాను పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. గొర్రెల కాపరి రాజుగా మారెను, గొర్రెల కాపరి రాజుగా మారెను. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను, ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాను పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాను పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. చేప కడుపులో యోనా స్తుతించెను, చేప కడుపులో యోనా స్తుతించెను. విడుదల పొంది నినివే చేరెను, విడుదల పొంది నినివే చేరెను. స్తుతించి పాడి
ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం స్వార్థం నలుగొట్టి జయమును పొందెదం స్వార్థం నలుగొట్టి జయమును పొందెదం స్తుతించి పాడి కోటను కూర్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు దావీదు పాడగా సౌలుకు విడుదల దావీదు పాడగా సౌలుకు విడుదల కలతలు తీరెను నెమ్మది దొరికెను కలతలు తీరెను నెమ్మది దొరికెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను విశ్వాస వాక్కుతో గుళ్యాతును గెలిచెను విశ్వాస వాక్కుతో గుళ్యాతును గెలిచెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు గొర్రెల కాపరి రాజుగా మారెను గొర్రెల కాపరి రాజుగా మారెను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు
పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు చేప కడుపులో యోనా స్తుతించెను చేప కడుపులో యోనా స్తుతించెను విడుదల పొంది నినివే చేరెను విడుదల పొంది నినివే చేరెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు దావీదు పాడగా సౌలుకు విడుదల దావీదు పాడగా సౌలుకు విడుదల కలతలు తీరెను నెమ్మది దొరికెను కలతలు తీరెను నెమ్మది దొరికెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను విశ్వాస వాక్కుతో గొల్యాతును గెలిచెను విశ్వాస వాక్కుతో గొల్యాతును గెలిచెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో
ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను విశ్వాస వాక్కుతో గుళ్యాతును గెలిచెను విశ్వాస వాక్కుతో గుళ్యాతును గెలిచెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు గొర్రెల కాపరి రాజుగా మారెను గొర్రెల కాపరి రాజుగా మారెను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు చేప కడుపులో యోనా స్తుతించెను చేప కడుపులో యోనా స్తుతించెను విడుదల పొంది నినివే చేరెను విడుదల పొంది నినివే చేరెను స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించి పాడి కోటను కూల్చెదం స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు స్తుతించిన సాతాన్ పారిపోతాడు ఉనికితే తిరిగి వస్తాడు
దావీదు పాడగా సౌలుకు విడుదల, కలతలు తీరెను నెమ్మది దొరికెను, కలతలు తీరెను నెమ్మది దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, తిరిగి వస్తాడు. స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను, స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను. విశ్వాస వాక్కుతో గొల్యాతుని గెలిచెను, విశ్వాస వాక్కుతో గొల్యాతుని గెలిచెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. గొర్రెల కాపరి రాజుగా మారెను, గొర్రెల కాపరి రాజుగా మారెను. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను, ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. చేప కడుపులో యోనా స్తుతించెను, చేప కడుపులో యోనా స్తుతించెను. విడుదల పొంది నినివే చేరెను, విడుదల పొంది నినివే చేరెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం, పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం. స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం, స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. పెదవిపై
చేతిలో వాక్యం స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం. స్వార్థం నలుగగొట్టి జయమును పొందెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం. స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం. స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను. స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను. విశ్వాస వాక్కుతో గొలియాతును గెలిచెను. విశ్వాస వాక్కుతో గొలియాతును గెలిచెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం. స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం. స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. గొర్రెల కాపరి రాజుగా మారెను. గొర్రెల కాపరి రాజుగా మారెను. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం. స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం. స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. చేప కడుపులో యోనా స్తుతించెను. చేప కడుపులో యోనా స్తుతించెను. విడుదల పొంది నినివే చేరెను. విడుదల పొంది నినివే చేరెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం. స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం. స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం. స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం. స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికితే తిరిగి వస్తాడు. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ ఆత్మీయంతో ప్రార్థనలో శక్తి గల నీ వాక్కు ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడేలాగానే శిల్వచాటును మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని
వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లకుండా కొట్టివేస్తూ మాతో మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసి ఉన్నట్లయితే, దేవునితో సహవాసం చేయనీయకుండా అడ్డగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను ఈ రాత్రి మనము నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో ఎలాగ విరగొట్టి నాశనం చేయాలనేది. హల్లెలూయా. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవునితో సహవాసం చేసి నడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొట్టమొదటిగా ఆదికాండం 5వ అధ్యాయం 22 నుండి చదువు. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతను లేకపోయాను. అది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనాల్లో దేవునితో నడిచిన వ్యక్తిగా హానోకుని మనం చూడొచ్చు. హల్లెలూయా. దేవునితో ఆయన ఎలా హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవుడితో నడవడం అనేది అక్కడ మనకు కనబడుతున్నటువంటి అంశం. ఈరోజు దేవుడితో నడవనీయకుండా చేస్తున్నటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలన్నింటినీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో వాటిని ఎలా విరగొట్టాలనేది హానోకు జీవితం నుండి కొన్ని అంశాలు పరిశుద్ధాత్మదేవుడు మనకి బయలుపరచడం జరుగుతుంది. మనం ఆయనతో నడవకపోతే, దేవునితో కనుక నడవకపోతే ఈ జీవితం అంతా కూడా వ్యర్థం. హల్లెలూయా. ఆ దేవునితో నడిచినటువంటి వారి జీవితాల్లో ఉన్న ఆశీర్వాదాన్ని కనుక మనం చూసినట్లయితే ఆదికాండంలోనే 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఈ రోజు చాలా మంది జీవితాలు దేవుడితో నడవకుండా ఉండడానికి మంత్ర విద్య ఆత్మలు నీతి తప్పి నడిచేలా చేస్తున్నాయి. హల్లెలూయా. ఏ తరము ఎవరు ఈ నోవాహు లాగా నీతిమంతులుగా ఉంటారో ఆ తరం ఆశీర్వదించబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. నీతి తప్పినటువంటి జీవితం నిందారహితంగా కాదు, నిందలతో కూడిందై ఉంటుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ లాస్ట్ డేస్ లో చాలా మంది జీవితాల్లో రకరకాల నిందలు, రకరకాల నేరారోపణలు, రకరకాలుగా ఇంకా మనం చూసినట్లయితే నీతి లేని జీవితాలు, మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుడితో నడవనివ్వకుండా అనేక మంది జీవితాల్లో ఏలుబడి చేస్తూనే మనకు కనబడుతున్నాయి. చాలా మందిలో మనం చూడొచ్చు. ఇంకా నీతి తప్పి నడిచినటువంటి వాళ్ళ జీవితాలు మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదువు. మలాకీ గ్రంథం 2:6. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనేమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఇక్కడ మనం చూసినట్లయితే సత్యం గల ధర్మశాస్త్రము బోధించుచు దేవునితో సహవాసం చేయకుండా ఉండేలా చేసే మంత్ర విద్య ఆత్మలు సత్యమును అనుసరించి నడవనివో, సత్య బోధన విననివో, సత్య బోధనలు అంగీకరించనివో. దుర్బోధలను అంగీకరించే ప్రతి మనిషి కూడా దుర్బోధల వెంట పరిగెత్తే వ్యక్తి ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవునితో సహవాసం చేయని వ్యక్తి. అంతేకాదు వారి జీవితాల్లో అసమాధానాలు ఎక్కువగా ఉంటాయి. దేవుడితో సహవాసం చేయనీయకుండా యథార్థత అనేది వారి జీవితాల్లో కనబడదు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే దేవుని అనుసరించని జీవితం, దేవుడితో నడవని జీవితం, దోషాలతో నింపబడిన జీవితంగా ఆ వ్యక్తులు మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడడం జరుగుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే సత్యం గల ధర్మశాస్త్రాన్ని బోధించుచు, దేవుని లేఖన భాగాల్లో ఉన్నది ఉన్నట్టు బోధించుచు, దుర్బోధన ఏమాత్రమును చేయక, చెడు బోధన ఏది కూడా రానివ్వకుండా చేయకుండా,
సమాధానమును బట్టి, యథార్థతను బట్టి నిజమైన సత్య బోధ మనకి సమాధానం తీసుకొస్తుంది. ఆ సత్య బోధ మనం యథార్థంగా జీవించడానికి మార్గం చూపిస్తుంది. దేవుణ్ణి అనుసరించి దేవుడితో నడిచేలా చేస్తుంది. దోషం నుండి అనేకుల్ని త్రిప్పేలా చేస్తుంది సత్య బోధ. సో మంత్ర విద్య, ఆత్మల క్రియలు దేవుడితో సావాసం చేయనీయకుండా, సత్య బోధను అనుసరించనీయకుండా, సత్య బోధ ప్రకారం నడవనీయకుండా, అలాగే ఇంతకుముందు చెప్పినట్లుగా సమాధానం లేనటువంటి పరిస్థితిలో, యథార్థత లేనటువంటి పరిస్థితిలో దేవుణ్ణి అనుసరించనివ్వకుండా, దేవుడితో నడవనివ్వకుండా అనేకుల్ని దోషంలో నింపేలా చేసేటటువంటి దుర్బోధలకు ఎవరైతే చెవి ఎగ్గుతారో వారందరి జీవితాల్లో దేవుడితో సహవాసం అనేది లేకుండా పోతుంది. ఈ లాస్ట్ డేస్ లో మనం చూడవచ్చు ఇలాంటి పరిస్థితులు. ఇంకా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ప్రకటన 3వ అధ్యాయం 4. అయితే తమ వస్త్రములు అపవిత్రపరుచుకుని, అక్కడ మనం చూసి ఉన్నట్లయితే 4వ వచనంలో, అయితే తమ వస్త్రములు అపవిత్రపరుచుకుని, తమ వస్త్రములను అపవిత్రపరుచుకుని, కొందరు అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. ఇక్కడ మనం చూసినట్లయితే తెల్లని వస్త్రం అంటే రోమ సామ్రాజ్య చక్రవర్తి విజయ వీరులైన ఆ సేన వీరులకు తెల్లని వస్త్రములు బహుకరించేవాళ్ళు అనమాట. యుద్ధ విజయమును కొనియాడు వారు కూడా తెల్లని వస్త్రములు ధరించుట పరిపాటి. ఆ దినాల్లో విజయ చిహ్నంగా తెలుపు రంగు అప్పుడు కనబడుచుంది. హల్లెలూయా. అలాగే పరిశుద్ధతకు ప్రతిఫలము మొదలగు వాటికి సూచనగా కూడా తెల్లని వస్త్రము ఇవ్వబడి ఉన్నది. తెల్లని వస్త్రము యొక్క సాదృశ్యం విజయానికి చిహ్నంగాను, పరిశుద్ధతకు చిహ్నంగాను, ప్రతిఫలముకు చిహ్నంగాను ఇవ్వబడి ఉన్నది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తెల్లని వస్త్రాన్ని ధరించి కొనని వారు అక్కడ చూడండి. హల్లెలూయా. మనం ఇప్పుడు చదివిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చదివినట్లయితే ఆ వచనంలో 3వ అధ్యాయం 4, తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని అంటే అపవిత్రత అంటించుకొనని కొందరు సార్దీసులో ఉన్నారని అక్కడ చెప్పడం జరుగుతుంది. గట్టిగా ఆమెను చెప్దాం. అంటే ఈ లాస్ట్ డేస్ లో మనం చూసి ఉన్నట్లయితే ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తరచుగా మృతి చెందిన స్థితిలో ఉన్న సంఘాల్లో క్రైస్తవులు కొందరు జీవం గలవారై ఉండి పవిత్రతను అనుసరిస్తారు. మృతి చెందిన సంఘాలంటే జీవం లేని సంఘాల్లో కొందరు, అటువంటి సంఘాల్లో ఉన్న కొందరు ఏం చేస్తారంటే ఆ సంఘాల్లో ఆ క్రైస్తవులు అందరు కాదు, కొందరు జీవం గలవారై ఆ మృతి చెందినటువంటి సంఘంలో వాళ్ళు జీవం గలవారై ఉండి వాళ్ళ పరిశుద్ధ జీవితాన్ని అనుసరిస్తారు అని చెప్పడం జరిగింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 కూడా ఒకసారి చదివితే ఈ మాటకి ఇంకా లోతుగా మనకు అర్థమవుతుంది. హెబ్రీకి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హల్లెలూయా. కొన్ని సంఘాలు జీవం లేని సంఘాలుగా, మృతమైపోయిన సంఘాలుగా ఉన్నా అందులో కొంతమంది క్రైస్తవులు మాత్రం పరిశుద్ధతను కలిగి జీవిస్తారు, జీవం కలిగి అని చెప్పడం జరుగుతుంది. నేటికి అలాంటి వారు లేకపోలేదు, అలాంటి సంఘాలు లేకపోలేదు లోకంలో. అయితే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళు అందరితో సమాధానం కాదు, అసమాధానంతో ఎక్కువగా నడుచుకుంటారు. పరిశుద్ధతకు బదులు అపరిశుద్ధత, హల్లెలూయా, అపవిత్రత వారికి అంటుకుని అనేక మంది జీవితాలతో ఆడుకుంటారు. పరిశుద్ధత లేకుండా ఎవరునో ప్రభువును చూడడు అనే వాక్యం అక్కడ చెప్పబడి ఉంది. హల్లెలూయా. ఎందుకంటే పాపం ద్వారా వచ్చిన సావాసం, పాపం ద్వారా వచ్చే శిక్ష దేవుడితో ఉన్న సావాసం తెగిపోయేలా చేస్తుంది. గట్టిగా ఆమెను చూద్దాం. అలాగే దేవుడితో సావాసం చేయకుండా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు చాలా మందిని పాపము ద్వారా వచ్చే శిక్షకు నడిపిస్తాయి. కాబట్టి వారు దేవుడితో సావాసం చేయలేక అక్కడే పాప శిక్ష ద్వారా దేవుడితో సావాసం తెగిపోయేలా చేసుకుంటున్నారు. గట్టిగా ఆమెను చూద్దాం. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది సమాధానం కలిగి ఉండాలని హెబ్రీ పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కొంతమందికి మాత్రం తెలుసు ఈ వాక్యంలో ఉన్న లోతైన సత్యం, కొంతమందికి మాత్రం జీవం లేని వారిగానే ఉంటారనేది వాస్తవం. హల్లెలూయా.
అక్కడ సమాధానం గురించి దేవుడు మాట్లాడుతున్న మత్తయి సువార్త 5:9. అందరితో సమాధానం సాధ్యమైనంత వరకు మనం కలిగి ఉండాలి. అసమాధానం మనకు ఉండకూడదు. హల్లెలూయా. 9వ వచనంలో సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించాలంటే అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరితో అసమాధానం ఉండకూడదు. ఏదైనా ఒక పరిస్థితి ద్వారా సమాధానం వస్తుందంటే అసలు ఆ సమస్య జోలికి వెళ్లకుండా ఉంటే చాలా బెటర్. ఈరోజు ప్రతి ఒక్కరు సమస్యలు లేనిపోయినవి కావాలని మరి తవ్వుకుంటున్నారు. ఒక సమస్య ఇది కనుక మనము ఏ రీతిలో ఈ విషయాన్ని టచ్ చేసినా అది పెద్ద అసమాధానాన్ని తీసుకొస్తుందని మనకి దేవుడు బయలుపరిచినప్పుడు ఆ సమస్య జోలికి మనం వెళ్లకుండా ఉంటే మంచిది. హల్లెలూయా. లేదు, దీని ద్వారా ఎలాగైనా మనం అసమాధాన జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది, ఉన్న సమాధానం పోగొట్టుకోవాల్సి వస్తుంది అని తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే అసలు అటువంటి అసమాధానాన్ని కలిగించే పరిస్థితుల్లో చొరబడకుండా ఉండడం మంచిది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అందరితో పరిశుద్ధంగా ఉండాలంటే చాలా ప్రయత్నం కావాలి. అంత ఈజీ కాదు పరిశుద్ధంగా జీవించడం. పరిశుద్ధంగా జీవించాలంటే చాలా ప్రయత్నం మన వంతు కావాలి. హల్లెలూయా. అంతేకాదు అది ఎంతో విలువైనది అన్నట్టు నిజంగా ఎంతో విలువైనదే కాబట్టి ఆ పరిశుద్ధతను అనుసరించాలి. మనం అనుసరించాలనుకున్న పరిశుద్ధత ఎంతో విలువైనదిగా భావించి దానికి తగిన రీతిలో మనం క్రీస్తులో జీవించాలి. ఆ ప్రభువును చూడాలంటే పరిశుద్ధత తప్పనిసరి అని అందుకే ఇక్కడ చెప్పడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవునితో సావాసం చేసే వారికి మాత్రమే ఆ పరిశుద్ధత విలువ తెలుస్తుంది. కానీ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుడితో సహవాసం చేయని వారికి ఆ పరిశుద్ధత విలువ తెలియదు. అపవిత్రమైనటువంటి అసమాధానాలతో వాళ్ళ జీవితాలు కొనసాగించబడతా ఆ అసమాధాన జీవితంతో చెలరేగుతూ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. అదే మనం చదివిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4లో మనకి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి సత్యం. హల్లెలూయా. అందరితో మనం సమాధానంగా ఉండాలని ఆ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎవరితో అసమాధానం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మృతి చెందినటువంటి సంఘంలో సహా క్రైస్తవులు కొందరు జీవం గలవారై ఉండి పవిత్రతను అనుసరిస్తారని చెప్పడం జరుగుతుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం. ఆయన యందు మన ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్లుగా తన్ను పవిత్రుడిగా చేసుకున్నాడు. కానీ మంత్ర విద్య ఆత్మల దేవుడితో సావాసం చెయ్యనివ్వకుండా అపవిత్రమైనటువంటి మనుషులు అపవిత్రతను అంటించుకుని నడిచేలా చేస్తాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆయన యందు మనకి నిరీక్షణ ఉండులాగున ప్రతి ఒక్కరం ఆయన పవిత్రుడైనట్లుగా మనల్ని కూడా పవిత్రులుగా చేసుకోవాలని క్రీస్తుని మనము ఆ యొక్క సాదృశ్యంగా తీసుకోవాలి. ఇక్కడ ఏ మనిషిని మనం సాదృశ్యంగా తీసుకోలేము. గట్టిగా ఆమేన్ చెప్దాం. కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ లాస్ట్ డేస్ లో దేవుడితో సహవాసం చేయాలంటే దేవుని పరిశుద్ధత మనకి ఎంతైనా అవసరం. గట్టిగా ఆమేన్ చెప్దాం. తెల్లని వస్త్రాల గురించి చెప్పబడింది. అదే పరిశుద్ధత కావాలి అనే విషయాన్ని అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 4:4 సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండేను. ఆ సింహాసనములందు ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ తెల్లని వస్త్రాలు కూడా పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నాయి, నీతికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇంకా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుదాం. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడిన మరియు వారి వలెనే చంపబడబో వారి సహదాసుల సహోదరుల లెక్క పూర్తయ్యే వరకు కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడి ఇక్కడ చెప్పబడిన ఆ తెల్లని వస్త్రములు కూడా పరిశుద్ధతను ధరించుకోవడమే. గట్టిగా ఆమేన్ చెప్దాం. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9-13 వచనాలు కూడా చదువుదాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూర మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి వాళ్ళ తెల్లని వస్త్రాలు కూడా పరిశుద్ధతకి సాదృశ్యంగా చెప్పబడినవే. హల్లెలూయా. ఇటువంటి పరిశుద్ధ జీవితాన్ని మనం ధరించాలనే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి చదువుదాం. పరలోకమందున్న సేనలు
శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండ్రి. ఈ తెల్లని వస్త్రములు కూడా పరిశుద్ధతకు చిహ్నంగా ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన పరిశుద్ధతకు ఈ శుద్ధమైన జీవనాన్ని సూచిస్తాయి తెల్లని వస్త్రాలు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడితో సహవాసం చేయడానికి మనము అన్ని విధాలుగా నీతి తెల్లని అంటే పరిశుద్ధత కలిగిన జీవితాన్ని కలిగి మనం నడిపించబడాలి. చూడండి, ఈ లాస్ట్ డేస్ లో మనం గనక ఏ అపవిత్రమైన ఆలోచన చేత నడిపించబడినా, అపవిత్రమైన తలంపులు, ఉద్దేశాలు, క్రియలు, పనుల ద్వారా నడిపించబడిన దేవుడితో సహవాసం చేయడం అనేది అసంభవం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. హానోకు దినాన్ని మనం చూసినట్లయితే అతడు దేవుడితో నడిచిన వ్యక్తిగా మనకి కనబడుతుంది ఆ వచనం. ఆయన అన్ని 365 ఏండ్లు ఆయన దినములన్నీ కూడా దేవుడితో నడిచిన వ్యక్తిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఆయనతో సహవాసం చేయాలంటే ఆయనతో సహవాసం చేసే వ్యక్తి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నడిపించబడడానికి ఇష్టపడతారు. కానీ ఈరోజు చాలా మందిలో ఈ అపవిత్రత ఏలుబడి చేస్తూ మంత్ర విద్యాత్మల ద్వారా దేవుడితో ఉన్న సహవాసాన్ని తెగిపోయి, ఆదిలో ఆదాము హవ్వ ఏ విధంగా అయితే దేవుడితో సహవాసం చేసినప్పుడు సాతాను యొక్క స్వరానికి లోబడి సాతాను దేవుడు వద్దన పని చేయించిన తర్వాత వారికి ఉన్నటువంటి అపవిత్రత అక్కడ మనం చూడవచ్చు. దేవుడితో ఉన్న సహవాసం తెగిపోయి ఏదైనా తోటలోని బయటికి గెంటివేయబడడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడితో నడవాలి అనే మనస్తత్వం మనలో ఎక్కువగా ఎదగాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడితో నడిచేటటువంటి స్థితిలో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనతో నడిచే అనుభవంలోకి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. పాపపు సహవాసం, పాపపు నడవడిక, పాపపు ఆలోచనలతో కూడినటువంటివి దేవుడితో ఉన్న సహవాసాన్ని పూర్తిగా తెంచివేస్తాయి. బైబిల్ గ్రంథంలో మనం ఎంతో మందిని చూడొచ్చు, దేవుడితో చక్కగా సహవాసం చేసి ఆదిలో ఆదాము హవ్వే వారి పాపము ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో ఆ తర్వాత నుంచి వారికి దేవుడితో ఉన్న సహవాసం తెగిపోయింది. హల్లెలూయా. ఏ ఆజ్ఞను అతిక్రమిస్తున్నా దేవుడితో అది సహవాసాన్ని చేయనివ్వదు. ఈ లాస్ట్ డేస్ లో ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు అనేక మంది జీవితాల్లో కేవలం పాపము సహవాసానికి నడిపించడానికి ఇష్టపడుతున్నాయి, కానీ దేవుడితో మన సహవాసం చేయడానికి మాత్రం నడిపించబడనివ్వట్లేదు. వీటి కారణాలు మనం తెలుసుకుని వాటిని పూర్తిగా వేరుతో సహా పెళ్లగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉత్తమమైనటువంటి ఒక చిహ్నంతో కూడిన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. 6:9. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆమె హానోకు లాగా నోవాహు కూడా దేవుడితో నడిచిన వ్యక్తి. తన తరంలో నిందారహితుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. కేవలం నోవాహు హానోకు లాంటి వాళ్ళకే సాధ్యమా నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం, దేవుడితో నడవడం? లేదు. అది మనకు కూడా సాధ్యమని చెప్పే ఆ బైబిల్ గ్రంథంలో వాక్యాలు సెలవిస్తున్నాయి. దేవుడితో వాళ్ళు ఎలా సహవాసం చేశారో మనం అలా సహవాసం చేయాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సహవాసానికి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఈ రోజు గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు దేవుడితో సహవాసం చేయనీయకుండా ఏ పనులు, ఏ పాపాలు అడ్డగించేలా చేస్తాయో, ఏ అవినీతి కార్యక్రమాలు అడ్డగించేలా చేస్తాయో, ఏ అక్రమ కార్యాలు అడ్డగించేలా చేస్తాయో బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. హానోకు దినాల్లో మనం చూసినట్లయితే దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడని రాయబడి ఉంది ఆ మాట. హల్లెలూయా. ఎప్పుడు కూడా చూడండి, మనలో కూడా దేవుడితో నడవాలనేటువంటి ఆకాంక్ష, దేవుడితో సహవాసం చేయాలనేటువంటి తృష్ణ, తపన, వాంఛ మనలో ఎక్కువగా ఉండాలి. ఈ యొక్క హానోకు లాగా దేవుని సహవాసంలో నడిచిన వ్యక్తిగా మనం హానోకుని చూడొచ్చు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి చదువుదాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై ఉండుము. ప్రారంభ ఆదికాండం ఆదాము మొదలుకొని ఇప్పుడు మనం చదువుతున్న అబ్రహాము తర్వాత వచ్చేటటువంటి నీతిమంతులు, యథార్థవంతులు, భక్తిపరులు మనం చూస్తే దేవుడు కోరిక ఒకటే, ఆయనతో ఆయన సన్నిధిలో మనం నిందారహితులుగా నడవాలని. కేవలం అబ్రహాంతోనే చెప్పట్లేదు, అతనితో ఏమన్నా ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం నడుచుచు నిందారహితులుగా ఉండాలి. మంత్ర విద్య ఆత్మలు దేవుడి సన్నిధిలో నడవనివ్వకుండా నిందలతో కూడిన బ్రతుకులో నడిచేలా చేస్తాయి. ఈ రాత్రికాల సేవలో దేవుడు మాట్లాడుతున్నాడు, మనము దేవుని సన్నిధిలో నిందారహితులంగా నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు.
అలాంటి జీవితం జీవించడానికే మనం పిలువబడ్డాం. ఆదికాండం 24:40 కూడా ఒకసారి చదువుదాం. ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు. చూడండి, అక్కడ మనం ఒక మాటను చదువుదాం. ఎన్నో అధ్యాయం 24:40. నిందారహితులుగా నడిచే విషయం. ఆదికాండం 24:40. చదువు. అప్పుడు నేను నా యజమానితో ఆ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆ స్త్రీ నా వెంట, అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించున్నాను, జీవించుచున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. చూడండి, అబ్రహాము ఎలియాజరుతో చెప్తున్న మాటలు ఇవి. ఒకవేళ ఆ స్త్రీ నాతో రాను అంటే ఎట్లాగూ అంటే, ఎవరి సన్నిధిలో నేను ఉన్నానో, ఎవరి సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. నువ్వు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వస్తావు. చాలా ఎలా మాట్లాడుతున్నాడంటే ప్రొఫెటికల్గా, అంటే జరిగిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు అబ్రహాం. అంటే ఎంత నమ్మకంతో ఆయన చెబుతున్నాడో చూడండి. ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ మాట అక్కడ మనకు కావాలి. హల్లెలూయా. ఎవరి సన్నిధిలో నేనున్నానో అంటే దేవుని సన్నిధిలో నేను నివసిస్తున్నాను. నేను ఎక్కడ నడుస్తున్నాను? అబ్రహాం చెబుతున్నాడు, దేవుని సన్నిధిలో. ఇటువంటి వ్యక్తుల జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు కంటికి కనిపించో, చెవికి వినిపించో, మనిషి హృదయానికి గోచరం కావన్నట్టుగా అద్భుతంగా నడిపించబడతారు. ఇంతమంది మనం చదివే 17:1 ఆ సర్వశక్తి గల దేవుడు అని చెప్పి, అంటే ఎల్ షడాయ్, ఆయన ఏమని చెబుతున్నాడంటే అక్కడ మనం చూడొచ్చు, నిందారహితుడిగా ఉండు నా సన్నిధిలో. అంటే ఎలాగంటే తనపై నమ్మకం ఉంచిన వారంతా ఇలా ఉండాలని దేవుని ఇష్టం అనమాట. నిందారహితులు అంటే నిందారహితమైన బ్రతుకంటే దేవుని సముఖంలో మెలగడం. నిందారహితంగా జీవించడం అంటే దేవుని సన్నిధిలో మెలగడం, దేవుని సముఖంలో మెలగడం. ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన బలం మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ ఉండడం, ఆయన కొరకే. నిందారహితమైన జీవితం అంటే ఆయన సన్నిధిలో నడుచుకుంటూ ఆయన సముఖంలో మెలగడం, అలాగే ఆయన బలం మీద ఆధారపడుతూ ఆయన వైపే ఆయన కొరకే చూస్తూ ఉండే జీవితాన్ని నిందారహిత జీవితం అంటారు. గట్టిగా ఆమెంచడం. కానీ మంత్ర విద్య ఆత్మలు దీన్ని పక్కా ఆపోజిట్ వేలో నడిపిస్తూ ఉంటాయి. అంటే దేవుని సన్నిధిలో నడవనివ్వకుండా, దేవుని సముఖంలో ఉండనివ్వకుండా, అలాగే దేవుని మీద ఆధారపడనివ్వకుండా, దేవుని వైపు చూడనివ్వకుండా, దేవుని కొరకే బ్రతకనీయకుండా, ఇలా దేవుడితో ఉన్న సహవాసంలోకి రానియకుండా మంత్ర విద్య ఆత్మలు అడుగడుగును అడ్డుపడతా ఉంటాయి. ఈ రాత్రి కాలశంలో అవి ఏ రూపంలో దేవుడి సన్నిధిలో సముఖంలో మనం ఉండనీయకుండా, దేవుడి సన్నిధిలో మనల్ని మెలగనివ్వకుండా, మనం ఆయన బలం మీద ఆధారపడకుండా, ఆయన వైపే చూడకుండా, ఆయన కొరకే జీవించకుండా చేసే ఏ కారణాలైనా సరే ఈ రాత్రికాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నాడు ఆయన సన్నిధిలో మనం నడుచుకోవాలని, సహవాసం ఉండాలని. ఈ రాత్రి దేవుడు అబ్రహాం జీవితంలోనూ, నోవా జీవితంలోనూ, హానోకు జీవితంలోనూ, అనేక మంది భక్తుల జీవితాల్లో వారు ఎలా సహవాసం చేశారో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాం. ఈరోజు మనము ఎవరి సన్నిధిలో ఎవరి ముఖాన్ని వెతుకుతా ఉన్నాం? రకరకాల చాలా మంది మనుషుల ముఖాలు వెతుకుతూ ఉన్నారు, మనుషుల సన్నిధిలో తిరుగుతూ ఉన్నారు, మనుషుల ముఖాలు చూస్తూ ఆనందించే వాళ్ళు ఉన్నారు. నేటికి చూడొచ్చు, ఇప్పుడు కూడా దేవుడి సముఖంలో మెలగకుండా, దేవుడితో సహవాసం చేయకుండా, దేవుడి వైపు చూడకుండా, దేవుడి బలం మీద ఆధారపడకుండా, దేవుని కొరకే బ్రతకకుండా ఇక వేరే వాటి కొరకు బ్రతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అబ్రహాము ఎలియాజరుతో చెప్పిన మాటను మనం చూడొచ్చు, అలాగే దేవుడే అబ్రహాంతో మాట్లాడిన మాటను కూడా మనం చూడొచ్చు. నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిపై నివసించాలి అంటే దేవుడికి అది ఇష్టం. మనం అలా జీవించడం. నిందారహితంగా అంటే అర్థం ఏంటి? ఆయన సముఖంలో మనం ఆయన వెతకడం, ఆయన సముఖంలో మనం ఉండడం, ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన వైపే చూస్తూ ఆయన బలం మీద ఆధారపడుతూ ఆయన కొరకే జీవించడం. ఇది దేవుడికి మన ఎడలో ఉన్న అభిష్టం, ఇది మన ఎడల దేవుడికి ఉన్న ఇష్టం. సో ఇలా ఉండడమే నిందారహిత జీవితం.
మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా ఉండనీయకుండా ఈ వేటి కొరకైతే పరిగెత్తేలా చేస్తున్నామో అవన్నీ నాశనం చేయబడాలి రాత్రి కాల సమనాథుడని యేసుక్రీస్తు నామములో. ఎందుకంటే దేవుడు మనం ఆయనతో సహవాసం చేయాలని కోరుకున్నాడు, కుటుంబంగా సహవాసం చేయాలని కోరుకున్నాడు, ప్రతి ఒక్కరూ ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఎలియాజరుతో కూడా ఆయన మాట్లాడతాడు. ఆ స్త్రీ రానంటే గనక ఏం చేయాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆమె వస్తుంది అనే మాటని కరాఖండిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఎవరి సన్నిధిలో నివసిస్తున్నానో, అబ్రహాంకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి, నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను అనే మాట. హల్లెలూయా. ఎవరి సన్నిధిలో ఉన్నాడు? ఏదో అధికారుల సన్నిధిలో లేడు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళ సన్నిధిలో లేడు, లేకపోతే ఆయనకి నేను ఎవరినో తెలుసా, నేను చెప్పగానే వస్తారు అన్నట్లుగా మాట్లాడతలేదు ఆయన. నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను? జీవం కలిగిన దేవుని సన్నిధిలో, సర్వశక్తి గల ఎల్ షడాయ్ సన్నిధిలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన అంటున్నాడు ఖచ్చితంగా ఆమె వస్తుంది అనే మాట మాట్లాడుతున్నాడు అనమాట. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట కూడా అదే. జీవం కలిగిన దేవుడు సన్నిధిలో మనం ఉన్నామని గుర్తెరిగితే కనుక ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్వం చేయబడతాయి, నిర్వీర్యం చేయబడతాయి. ఆయన సన్నిధిలో మనం ఉంటూ, ఆయన సముఖంలో మనం ఉంటూ, ఆయన్ని మాత్రమే సేవిస్తూ, ఆయన వైపే చూస్తూ, ఆయన బలం మీద ఆధారపడుతూ, ఆయన కొరకే జీవించే జీవితం ఉన్న వారి జీవితాల్లోకి ఈ మంత్ర విద్య ఆత్మలు ఏమి చేయరు. గట్టిగా ఆమె చెప్దాం. సో నిందారహితమైన జీవితాన్ని దేవుడు తన ప్రజల జీవితాల్లో కోరుకుంటున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. అలాంటి జీవితాన్ని జీవించాలనే తన ప్రజల విషయంలో దేవుడి కోరిక. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 48:15. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు. యాకోబు ఎంత గట్టిగా చెబుతున్నాడో చూడండి. యోసేపును దీవించి ఎలా మాట్లాడుతున్నాడంటే, హల్లెలూయా, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడిచిచుండిరో. అబ్రహాము దేవుని ఎదుట నడిచి ఉన్నాడు, అలాగే ఇస్సాకు దేవుని ఎదుట నడిచి ఉన్నాడు. నేను అంటే యాకోబు ఆయన కూడా చెబుతున్నాడు, నేను పుట్టింది మొదలుకు నేటి వరకు నన్ను ఎవరు పోషించారో ఆ దేవుడు. హల్లెలూయా. నిజంగా ఎంత ధైర్యంగా చెబుతున్న మాట చూడండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ వాక్కు నిజంగా మన జీవితాల్లో మన పితరులు అబ్రహాము ఇస్సాకు వాళ్ళు, హల్లెలూయా, వాళ్ళు ఎవరి ఎదుట నివసించారు? జీవం కలిగిన దేవుని ఎదుట. ఈ లాస్ట్ డేస్ లో చాలా మందిని మంత్ర విద్య ఆత్మలు దేవుని ఎదుట కాదు నివసించేలా చేయట్లేదు. దేవుడితో సహవాసం చేయకుండా మనుషుల ఎదుట, ఇంక వేరే టీవీలు, సెల్ ఫోన్లు, రకరకాల వాటి ఎదుట టైం కాలక్షేపం చేస్తూ, ఈవెన్ నేను దేవుని ప్రజల గురించి చెప్తున్నాను, దేవుని ఎరగిన వారి గురించి కాదు, దేవుని ఎరిగిన వారి గురించి, దేవుని బిడ్డలు అనుకుంటున్న వారి గురించి, దేవుని చేత పిలవబడిన వారి గురించి కూడా మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఎవరి ఎదుట ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం? ఈ టైం ఈ లాస్ట్ డేస్ లో ఎక్కువ అవర్స్ ఎవరి ముఖం ఎక్కువగా కనబడుతుంది? ఎవరితో ఎక్కువగా మనం సహవాసం చేస్తున్నాం? ఈ లాస్ట్ డేస్ లో ఎవరి స్వరం ఎక్కువగా మనకి వినబడుతుంది? ఎవరితో మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం? ఎవరి వైపు మన చూపులు ఎక్కువగా వెళ్తున్నాయి? ఎవరి మాటలకు ఎక్కువ మన స్వరం వినికిడి శక్తి వెళ్తుంది? ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ మాట మనం చెప్పగలుగుతామా? యాకోబు చెప్పినట్లుగా నా పితరుల దేవుడైన అబ్రహాము ఇస్సాకు ఎవరి సన్నిధిలో నడిచారో, ఎవరి ఎదుట నడిచారో అన్నట్లుగా మనం చెప్పగలమా? నన్ను ఇప్పటి వరకు పోషించినటువంటి దేవుడు, నడిపించినటువంటి దేవుడు అని యాకోబులాగా అనగలుగుతున్నామా? ఎంతమంది నిజంగా ఈ మాట చెప్పగలరు? ఏదో నోటి మాటతో అనే మాట కాదు, ఇది హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పూర్ణ అంతరంగం నుండి బయటికి రావాల్సిన మాట. ఇది దేవుడితో సహవాసం చేసే వారు మాత్రమే ఈ మాట చెప్పగలుగుతారు. దేవుడితో సహవాసం చేయకుండా ఇంతకుముందు చెప్పినట్లుగా సెల్ ఫోన్స్ తోనో, టీవీలతోనో, సినిమాలతోనో, ఫ్రెండ్స్ తోనో, లోక సంబంధమైన మాటలతోనో, లోక సంబంధమైన పరధ్యానాలతోనూ ఉన్న వాళ్ళు చెప్పలేరు ఈ మాట. ఈ రోజు చాలా మంది దేవుని ప్రజలైనటువంటి వారిలో ఎక్కువ గంటలు నువ్వు ఏ ముఖాన్ని చూస్తున్నావు? నిజంగా దేవుని ముఖాన్ని చూస్తున్నావా? గంటలు ఎవరి మాటలు ఎక్కువగా నీ చెవిని వినబడుతున్నాయి? నేను సర్వశక్తిని వాక్యమే నీకు వినబడుతుందా? గంటలు నీవు ఎవరితో మాట్లాడుతున్నావు? హల్లెలూయా. ఇవన్నీ ఒకసారి పరిశీలన చేసుకుంటే నిజంగా జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నామా, లేకపోతే జీవం లేని వాటి మధ్యలో సంచరిస్తున్నామా? మంత్ర విద్యాత్మల ద్వారా ఎవరితో ఎక్కువగా సహవాసం చేస్తున్నాం అనేది ఒకరు మనతో చెప్పవసరం, మనకి మనమే ప్రశ్నించుకుంటే సరిపోతుంది. హల్లెలూయా. మన జీవితంలో ఎక్కువగా జీవం కలిగిన దేవుడితో
సావాసం చేస్తున్నామంటే వాక్యంతో అవర్స్ గడిపే వ్యక్తిని మనం చెప్పొచ్చు. అలాగే దేవుడు వాక్యంతో తలను మునకలయ్యేలాగా వాళ్ళు మునుగుతూ తేలుతూ ఉన్న వారిని మనం చెప్పొచ్చు. అలాగే దేవుడి సన్నిధిలో ప్రార్థనతో గడిపే వారిని మనం చెప్పొచ్చు. దేవుడి సన్నిధిలో దేవుడు మాటలతో గడిపే వారిని మనం చెప్పొచ్చు. కానీ ఈ రోజు దీనికి విరుద్ధంగా మంత్ర విద్య ఆత్మలు దేవుని ప్రజల్లో చాలా మందిలో సెల్ ఫోన్స్ తో అవర్స్ గడుపుతున్న వారు ఉన్నారు. హల్లెలూయా. అనేక పరధ్యానాలు ఎక్కువైపోయినాయి, దేవుని ధ్యానం తక్కువైపోయింది, వాక్య ధ్యానం తక్కువైపోయింది, వాక్యానుసారమైన జీవితం తక్కువైపోయింది. అనేక మంది ఇప్పుడు దేవుడితో సావాసం చేస్తున్న జీవితంలో లేరు, పరధ్యానాలతో సావాసం చేస్తున్నారు. రకరకాల పరధ్యానాలు, దేవుణ్ణి తప్పించే పరధ్యానాలు, దేవుణ్ణి మరిపించే పరధ్యానాలు, దేవుడితో సావాసం చేయకుండా చేసే పరధ్యానాలు. ఆ రోజు ఆ అవ్వకి ఆ పండుని ఎలా ఆకర్షణీయంగా చూపించిందో ఆ సాతాను, ఈరోజు సెల్ ఫోన్ ఆ విధంగా అనేక రకాల పరధ్యానాలతో నింపబడేలాగా వాటిలో నుండి రకరకాల ఆకర్షణీయమైన పళ్ళు చూపిస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మల ద్వారా టైం ఎక్కువగా సావాసం ఎవరితో ఎక్కువగా చేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా అడుగుతున్న ఈ ప్రశ్నకి జవాబు ఏంటి? హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ యాకోబు చెబుతున్న మాట, నా పితరుల దేవుడైన ఆయనతో ఎక్కువగా నా పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు ఎవరి ఎదుట నిందారైతిగా నడుచుకున్నారో, ఎవరి ఎదుట వాళ్ళు నడుచుకున్నారో అనే మాటని ఆయన ఎంత గట్టిగా చెబుతున్నాడు, ఎంత కరాఖండిగా చెబుతున్నాడు అంటే వాళ్ళు నిజంగా నడుచుకుని ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు దేవుడు కోరుకుంటాడు అలాంటి సహవాసం తన ప్రజల నుండి కావాలని కోరుకుంటున్నాడు. అందుకోసమే మనల్ని అసలు ఆయన సృష్టించుకుంది, అందుకోసమే మనల్ని ఆయన అసలు తయారు చేయాలి, ఆయన సృష్టి చేసింది మనల్ని. హల్లెలూయా. కానీ ఇంకా వేరే పరధ్యానాలతో వేరే వాటితో సహవాసం చేయడం, వేటిని ఏదో వెతకడం, వేటి కొరకు బ్రతకడం, టైం అంతా వేస్ట్ చేయడం, జీవితంలో ఇచ్చిన టైం అంతా వేస్ట్ చేయడం. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది, ఇంకా ఉన్న టైంని కూడా వేస్ట్ చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ప్రార్థన జీవితం అంటే విసుగు, దేవుని వాక్య ధ్యాన జీవితం అంటే విసుగు, అసలు ఏ ఆత్మీయ జీవితంలో మాటలు అంటే విసుగు. ఇవి కాదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి మంత్ర విద్య ఆత్మల ద్వారా దేని కొరకు వెంపర్లాడుతూ, దేని కొరకు ఎదురు చూస్తూ, దేని కొరకు ప్రాకులాడుతున్న వ్యక్తిగా, ఎవరి సన్నిధిలో ఉన్నారు వీళ్ళు? దేవుని సన్నిధిలో అయితే లేరు వీళ్ళు, ఎవరి సముఖంలో లేరు వీళ్ళు, జీవం కలిగిన దేవుడి సముఖంలో అయితే లేరు వీళ్ళు. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఆయన సన్నిధిలో లేకుండా, ఆయనతో సహవాసం చేయకుండా, ఆయన ఎదుట నడవలేకుండా చేసే ప్రతి అంధకార ద్రాత్మ, చేతబడి, చెల్లంగి, మాంత్రి శక్తి ప్రభావాలు ఏ రూపంలో, ఏ వ్యాపకంలో ఎవరి మీద దాడి చేస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగాక. ఆమేన్. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనతో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు, నిందారహితంగా. హల్లెలూయా. నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన దేవుడు అని చెబుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశీర్వదించుడు కదా అని మనష్షే ఎఫ్రాయిమును దీవించేటప్పుడు మాట్లాడుతున్న మాటలు అవి. హల్లెలూయా. సో ఏది ఏమైనా దేవుడు కోరుకుంటుంది, తన సన్నిధిలో నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. యాజ్ ఎ ఫ్యామిలీగా, అంటే ఒక కుటుంబంగా మనం ఆయన సన్నిధిలో నడిపించబడాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతేకాదు, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి చదువుదాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8. ఏమని రాయబడుతుంది? మనుషుడు ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుషుడికి చెప్తున్నాడు, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నట్టు. ఏంటి మనిషి జీవించాల్సిన జీవిత విధానం? న్యాయంగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇదే కదా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఎలాగంట? న్యాయముగా. మొట్టమొదటి మాట ఏంటి? న్యాయముగా నడుచుకుంటారు. హల్లెలూయా. ఈరోజు ఈ లాస్ట్ డేస్ లో న్యాయం అనే మాట కాదు, న్యాయమైన పదం కూడా, పరిస్థితి కూడా కనబడతలేక. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితులు ఈ లాస్ట్ డేస్ లో చోటు చేసుకుంటేనే అన్యాయాలు ఎక్కువగా ఏలుబడి చేస్తున్నాయి. న్యాయంతో కూడిన జీవితం కనబడట్లేదు. ప్రజలు ఇష్టం వచ్చినట్లుగా చెలరేగుతున్న జీవితాలు, అనేక జీవితాలు మనం చూడొచ్చు. అందుకనే మీకా ప్రవక్త చెబుతున్నాడు, దేవుడు కోరుకున్న జీవితం ఏంటో తెలుసా? హల్లెలూయా.
ఆ దేశంలోని ప్రతి ఒక్కరితోనూ మీకా దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు. ఏమైనా తెలుసా? నీకు తెలియజేశాడు. దేవుడు అంటున్నాడు, మనిషి ఏది మంచిదో అది యెహోవా నీకు తెలియజేశాడు ఆల్రెడీ. ఆయన నిన్ను కోరేది ఏంటంటే న్యాయంగా ప్రవర్తించడం ఒకటి, రెండవది కరుణను ప్రేమించడం, మూడవది వినయం కలిగి నీ దేవునితో కలిసి నడవడం. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే ఏం చెబుతున్నాడు? దేవునికి ఇష్టమైనది ఏదో ఇజ్రాయెల్కి తెలియకపోలేదు, దేవుని ప్రజలకు తెలుసు దేవునికి ఇష్టమైనది ఏదో, వారు ఎలా ప్రవర్తించాలో ఆయన వారికి చాలా సార్లు చెప్పాడు. హల్లెలూయా. దేవుడు చెప్పలేదా ఇజ్రాయెల్ ప్రజలకి ఎలా నడవాలో? చాలా సార్లు చెప్పాడు. ఇప్పుడే కాదు, మీకా గ్రంథంలోనే కాదు, నిర్గమాకాండ గ్రంథంలో చూస్తాం 20 అధ్యాయంలో 1-17 వచనాల్లో అసలు ఎలా నడవాలి, ఎలా ఉండాలనే విషయాలు మొదటి నుంచి ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చెప్తానే ఉన్నాడు. 20 అధ్యాయం 1-17 వచనాలు ఒకసారి చదువుదాం. దేవుడి ఆజ్ఞలని వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నేను వెలుగులోకి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే గాని, కింద భూమి అంతే గాని, భూమి కింద నీళ్ల అంతే గాని, దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా ఈ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు కంటుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారికి నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నీవు కష్టపడి పనంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలియకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇవన్నీ మీకా గ్రంథంలోనే కాదు, ఆల్రెడీ నిర్గమాకాండంలో ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్న మాటలు, ఆజ్ఞలు, విధులు, కట్టడలు, శాసనాలు ఇవన్నీ తెలిసి కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారంటే ఇలా దేవునికి ఇష్టమైన రీతిలో జీవించాలని తెలిసి కూడా 10 ఆజ్ఞలు, ద్వితీయోపదేశ కాండం చాలా భాగం, కీర్తనల గ్రంథంలో 1వ కీర్తన, 15వ కీర్తన, 24వ కీర్తన, 119వ కీర్తన, సామెతల గ్రంథం అంతా, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 11-17 వంటి ప్రవక్తల వచనాలు, యెషయా గ్రంథంలో కూడా ఒకసారి చదువుదాం. అక్కడ ఏమని వివరించాడో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 11-17 వచనాలు ఒకసారి చదువుదాం. ఇజ్రాయెల్ ప్రజలకి ఏం తెలియదు, దేవుని ప్రజలకి ఎలా నడవాలో తెలియదా, దేవుని ప్రజలకి దేవుడు ఎలా బ్రతకమని చెప్పాడో తెలియదా? అందుకే వాక్యాన్ని పదే మనం మననం చేసుకుంటే ఏం బ్రతకమన్నాడు, ఎలా బ్రతకమన్నాడు, ఎలాంటి సావాసం చేయమన్నాడు అనేది ఆ వాక్కులో నుండే మనకు ఆ శక్తి బయటకు వచ్చి తెలియజేస్తుంది. దేవుని వాక్కు శక్తి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11-17 వచనాలు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన నీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బావుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడి రక్తమైన గొర్రెల రక్తమందైన నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలని వచ్చుచున్నారే, నా ఆవరణములను
ద్రవ్యములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము. దాని త్యాగుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపులు కూడిన ఉత్సవ సమాజమును నెరవేర్చుజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంది. బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనడి శుద్ధి చేసుకొనడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి. మేలు చేయి నేర్చుకుని న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి. ఎదురాలి పక్షంగా వాదించుడి. ఇవన్నీ ఇజ్రాయెల్ ప్రజలకి తెలుసు. ఈ రోజుకి దేవుడు ప్రజలకి తెలుసు. ఇవన్నీ దేవుడు కోరుకుంటున్న రీతిలో బ్రతకాలని తెలిసి కూడా బ్రతకకుండా దేవుడు ఏమంటున్నాడు? ఇవన్నీ వారు ఎలా జీవించాలో చూపిస్తున్నాయి. ఈ వచనాలన్నీ మనం ఎలా బ్రతకాలో తెలియజేస్తున్నాయి. ఆయన సహవాసంలో నడవాలంటే, ఆయనతో నడవాలంటే ఇలా బ్రతకాలి. అయితే ఇన్ని తెలియజేస్తున్నా, ఇన్ని చూపిస్తున్నా, ఇప్పుడు మన నుండి దేవుడు ఏం కోరుతున్నాడు? మన ప్రవర్తనలో మనం న్యాయంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో న్యాయమైన ప్రవర్తన ఉండనివ్వవు. అలాగే రెండవదిగా మన మంచి పనులు మనల్ని రక్షించలేవని తెలిసి ఉండాలి. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, 4 మంచి పనులు చేసేస్తే మనం మంచోళ్ళం అయిపోతాం, ఆ మంచి పనుల ద్వారా పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అన్యుల్లాగా ఆలోచించొద్దు. హల్లెలూయా. మనం చేసే కాస్త కోస్త మంచి పనులు కూడా మురికి గుడ్డలతో పోల్చబడ్డాయి. హల్లెలూయా. మరి ఇంకా ఎక్కడ పరలోకానికి వెళ్ళడానికి మంచి క్రియలు? దేవుడు కోరుకుంటున్న జీవితం అలాంటిది కాదు. మంచి క్రియలు 4 చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతారని దేవుని వాక్యం సెలవించట్లా. న్యాయంగా ప్రవర్తించడం, అలాగే మన మంచి క్రియలను బట్టి మనం ఏదో మనల్ని రక్షించలేమని తెలుసుకుని ఉండాలి. మనపై దేవుని కరుణ ఉండడం అవసరం. దేవుడు ఎలా మన ఎడల కరుణ దయ చూపించాడో అన్ని విషయాల్లో కూడా మనం కూడా అలాంటి కరుణను దయని కలిగి ఉండాలి. తర్వాత అంతేకాకుండా ఇతరుల పట్ల మనం కరుణ చూపాలి. మన న్యాయ ప్రవర్తన మనల్ని స్వనీతి పరులుగా గర్విష్ఠులుగా చేయకుండా చూసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మందిలో మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎలా నడిపిస్తున్నాయంటే, నువ్వు చేసిన మంచి పనులకి నీకు ఇది సరిపోతుంది, నీవు చేసిన మంచి పనులకి నీకు ఈ పేరు సరిపోతుంది, నువ్వు చేసిన మంచి పనులకి ఈ ప్రతిష్ట నీకు సరిపోతుంది అని వారిలో ఒక అహాన్ని గర్వాన్ని తీసుకొస్తున్నాయి. లైక్ నెబుకద్నెజర్లా. అలాగే ఇంకా మనం చూసినట్లయితే స్వనీతి పరులుగా ఉన్న యోబు జీవితంలో దేవుడు హెచ్చరికలు చేశాడు. అలాగే ఆ అధ్యాయాలన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. అలాగే మన జీవితంలో కూడా ఏ మంచి పనుల ద్వారా కూడా స్వనీతి పరులుగా గర్విష్ఠులుగా తయారవకుండా చూసుకోవాలి. ఇంకా దేవుడు మంత్ర విద్య ఆత్మలైతే స్వనీతి పరులుగా చేసిన మంచి పనులు బట్టి గర్విష్ఠులుగా నడిపిస్తాయి. వినయం కలిగి దేవునితో కలిసి నడవడం అంటే ఆయన పట్ల విధేయతతో, ఆయనలో నమ్మకంతో ఉండడం అన్నమాట. హల్లెలూయా. యేసు చెప్పిన మనసుతో నడుచుకోవాలి. గట్టిగా మేము చెప్దాం. అంటే వినయంతో నడవడం అంటే అర్థం అదే. ఆయన్ను విధేయతతో మనం అంగీకరించి, ఆయనలాగా విధేయతతో, ఆయనలో నమ్మకంతో మనం నడాలి. ఇంకా ఈ మాటకి అర్థం మత్తయి సువార్త 5:3లో మనకు తెలుస్తుంది. మత్తయి సువార్త 5:3లో కొండ మీద ప్రసంగంలో దేవుడు మాటలు ఉంటాయి. అక్కడ ఎలాంటి వారు ధన్యులు అని చెప్పబడుతుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అటువంటి వారిది పరలోక రాజ్యం. హల్లెలూయా. మంచి పనులు చేసిన వారిదని రాయలేదు అక్కడ. ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వారికే పరలోకం అని. ఆ దీనత్వాన్ని మనం కలిగి నడిపించబడాలి. హానోకు అలా నడుచుకున్నాడు, దీనత్వంతో నడుచుకున్నాడు దేవుని ఎదుట. మనం ఎలా నడుస్తున్నాం? ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. మనం ఆ దీనత్వంతో, దేవుడు కోరుకున్న దీనత్వం చేత నడిపించబడుతున్నామా? ఆయన కోరుకున్న దీనత్వం మనలో ఉందా? అందుకే మీకా ప్రవక్తలోని మాట్లాడుతున్నాడు. ఆయన మనల నుండి దేవుడు కోరుకుంటుంది అదే, న్యాయంగా ప్రవర్తించమంటున్నాడు, దేవుని దయని కలిగి నడిపించబడాలంటున్నాడు. ఏయో మనం చేసిన కొన్ని మంచి పనులకి విర్రవీగే పరిస్థితి తెచ్చుకోకూడదు. హల్లెలూయా. స్వనీతి, గర్విష్ట అంత వ్యర్థమైన జీవితానికి నడిపిస్తాయి. దేవునితో కలిసి నడవాలి వినయం కలిగి. అంటే ఆయనతో, ఆయన పట్ల విధేయతతో, దేవుని పట్ల విధేయతతో, ఆయన నమ్మకంతో మనం ఆత్మ విషయంలో దీనులై నడుచుకుని ఆయన మనసుని కలిగి నడుచుకోవాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు.
ఈ విధంగా మనం నడుచుకోవాలని దేవుడు చెబితే మనము మన ఇష్టానుసారంగా నడుచుకుంటే దేవుడితో నడవడం అవ్వదు. హల్లెలూయా. లాస్ట్ డేస్ లో మంత్ర విద్య ఆత్మల కఠినమైన మనస్తత్వాల చేత, గర్వపు మనస్తత్వాల చేత కొన్ని మంచి క్రియల మీద మనసు పెట్టి నడిపించేలా చేసేవన్నీ కూడా నాశనానికి నడిపించాయి. వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదు. దేవుడు కోరుకున్నటువంటి మనస్సును మనం కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుకున్నాడు. నోవాహు, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే హానోకు జీవితం నుండి దేవుడు మనకి చాలా సత్యాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. గట్టిగా ఆమెను చూద్దాం. సో ఆయన దేవుడితో నడిచిన వ్యక్తిగా మనం చూడొచ్చు. మొదటి దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చదువుదాం. మొదటి దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 12. 2:12. రాజ్యమునకు తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వాళ్ళని మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. పౌలు తెస్సలోనికలతో చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసులతో దేవుని రాజ్యానికి మహిమను మనల్ని పిలుచుకున్న దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. మనం ఏ పని చేసినా, అది శారీరకంగా చేసినా, మానసికంగా చేసినా, భౌతిక పరంగా చేసినా, ఆత్మ సంబంధంగా చేసినా, అది దేవుని రాజ్యానికి మహిమ తీసుకురావాలి. మన సొంత మహిమలు తీసుకొచ్చేదిగా ఉండకూడదు. దేవుని రాజ్యానికి నేను చేసే పని ద్వారా మహిమ వస్తుందా? ఇది మొట్టమొదట మనం ఆలోచించాల్సిన విషయం. మనల్ని పిలిచిన దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఆ పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎలా పిలిచాడో అలా నడుచుకుంటే దేవుని, ఇప్పుడు డాక్టర్గా పిలిచిన వ్యక్తి ప్యూర్లా పనిచేస్తే మహిమ ఉండదు కదా. అలాగే మనల్ని దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. గట్టిగా ఆమె చెప్దాం. అలా కాకుండా మనము వ్యర్థంగా నడుచుకున్నాం అనుకోండి, ఆ పిలుపుకు, దేవుడు పిలిచిన పిలుపు విలువైంది. ప్రపంచంలో అన్ని పిలుపుల కంటే విలువైన పిలుపు ఏదన్నా ఉందంటే అది దేవుని చేత పిలువబడ్డమే. హల్లెలూయా. మరి ఈ సత్యాన్ని ఎంతమంది గ్రహిస్తున్నారో కానీ దేవుని చేత పిలువబడిన పిలుపులో నేను ఉన్నాను అనుకున్న వాళ్ళు మాత్రం ధన్యులు. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ పౌలు గారు అదే చెబుతున్నాడు. పౌలు వారికి తండ్రి తల్లి వంటి వాడు అనమాట. తెస్సలోనిక సంఘంలో మనం చూసినట్లయితే హల్లెలూయా. వారితో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, పౌలు ఏమని చెబుతున్నాడంటే, ఇతర మతాల్లో నుంచి క్రైస్తవులుగా మారిన వారి పట్ల సంఘ కాపరులు, సువార్త ప్రచారకులు మెలగవలసిన దానికి మాదిరి వంటి వాడు పౌలు అక్కడ. సో ఆయన ఏమని చెబుతున్నాడంటే, మనం పిలువబడిన పిలుపు, దేవుడు మనల్ని దేనికి పిలుస్తాడో ఆయన రాజ్యంలోకి మహిమను తీసుకొచ్చే విధంగా ఆ పిలుపుకు తగిన రీతిలో మనం నడుచుకోవాలని చెబుతున్నాడు. పౌలు అలా నడుచుకున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. మనం కూడా దేవుడు ఏ పిలుపుతో మనల్ని పిలుచుకున్నాడో దేవునికి తగినట్టుగా నడిచేలాగా ఆ పిలుపు ఉండాలి. మనలో ప్రతి వాణిని హెచ్చరిస్తూ, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల తన నడుచుకున్న రీతిగా మనం కూడా ప్రతి వారి ఎడల అలా నడుచుకోవాలని చెప్పేసి పౌలు చెబుతున్న మాటలు అనమాట. హల్లెలూయా. ఆయన ఆత్మీయ బిడ్డలకి ఆయన బుద్ధి చెప్తున్నాడు ఆ మాటల ద్వారా. హల్లెలూయా. ఈరోజు లాస్ట్ రేస్ లో ఈ మంత్ర విద్య ఆత్మలో ఆత్మీయ బిడ్డలకు బుద్ధి చెప్తుంటే నేర్చుకునే వాళ్ళు తక్కువ, ఆ బుద్ధికి లోబడని వాళ్ళు కూడా తక్కువ. హల్లెలూయా. కానీ ఇక్కడ పౌలు చెప్తున్న మాటలకు వీళ్ళు నేర్చుకుంటున్నారు. విశ్వాసుల నడత గురించి ఆయన చెప్తున్నాడు. విశ్వాసులకు వచ్చిన పిలుపు గురించి ఆయన చెబుతున్నాడు. వాళ్ళకున్న బాధ్యతల గురించి చెప్తున్నాడు. ఆచరించవలసిన బాధ్యత గురించి ఆ వచనాల్లో చెబుతున్నాడు. మనం కూడా మన సంఘంలో ఆచరించాల్సిన బాధ్యత, విశ్వాసులకు తండ్రిగా, తల్లిగా, ఆత్మీయ తల్లులు, ఆత్మీయ తండ్రులుగా ఉన్నవారు ఖచ్చితంగా పౌలులాగా దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుచుకుంటూ, ఇతరులని హెచ్చరించాల్సి వస్తే విశ్వాసుల జీవితాలు హెచ్చరికలు చేస్తూ, ధైర్యపరచాల్సి వస్తే ధైర్యపరుస్తూ, సాక్ష్యం ఇవ్వాల్సిన చోట సాక్ష్యం ఇచ్చుచు, వారిని కూడా దేవుని పిలుపుకు తగిన రీతిలో దేవుని రాజ్యాన్ని మహిమ తీసుకొచ్చే విధంగా నడిపించాలి. గట్టిగా ఆమె చెప్దాం. ఈ రోజు దేవుడు అదే మాట్లాడుతున్నా. ఆయన రాజ్యానికి మహిమ తీసుకొచ్చే విధంగా మనం దేవుడితో నడవాలి. ఆయన రాజ్యానికి మహిమను తీసుకొచ్చే విధంగా మన నడక దేవుడితో ఉండాలి. మనం చేసే ప్రతిదీ కూడా దేవుని రాజ్యానికి మహిమను తీసుకొచ్చే విధంగా ఉండాలి. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా
ఇద్దరు కూడి నడుతురా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక ఏంటి గట్టిగా చదవాలి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక ఎర దొరకక సింహము అడవిలో గర్జించిన, ఏమీ పట్టుకొనకుండా బొగబెట్టునా. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఆమోస్ గ్రంథంలో మనం చూసినట్లయితే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతారు. ఇద్దరికి సమ్మతి అంటే ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా నడవగలరా? ఆత్మీయ జీవితంలో కానీ నిజ జీవితంలో కానీ భార్యాభర్తల జీవితాల్లో తీసుకున్నాం. భార్యాభర్తల జీవితాలు ఇద్దరి మధ్య సమాధానం లేకుండా వారు ఎలా నడుస్తారు, ఎలా జీవిస్తారు, ఎలా మాట్లాడతారు? జరగదు. అంటే దేవుని శాసనాల విధానాలతో ఇజ్రాయెల్ వారు సమ్మతింపకపోతే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు కలిసి ముందుకు సాగిపోవడం కుదరదు. దేవుడితో మనం కలిసి నడవాలంటే హానోకు లాగా దేవుడితో మనం సావాసం చేయాలంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క శాసనాలు, ఆజ్ఞలు, కట్టడలు మనం అనుసరించే వారికి ఉంటేనే ఆయనతో కలిసి మనం నడవగలుగుతాం, ఆయనతో కలిసి మనం సావాసం చేయగలుగుతాం, ఆయనతో కలిసి సాగిపోవడం జరుగుతుంది. ఆయన శాసనాల్ని, ఆయన కట్టడల్ని, ఆయన ఆజ్ఞల్ని అనుసరించలేకే కదా ఆదాం అవ్వ ఏదైనా తోటలో నుండి బయటకు వచ్చేసారు. దేవుని చేత వెళ్ళగొట్టబడ్డారు, సహవాసం చేయలేపారు ఎక్కువ కాలం. కారణం ఆజ్ఞను అతిక్రమించడం వలన. ఎవరి విషయంలోనైనా అంతే, వారు ఒప్పుకోకపోతే ఎడబాటు అనే శిక్ష తప్పదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకుండా మనం దేవుడితో సహవాసం చేయలేము. దేవుడు ఇచ్చిన కట్టడల విధుల ప్రకారం మనం నడుచుకోకుండా దేవుడితో సహవాసం చేయడం, నడవడం కుదరదు. మంత్రవిద్య ఆత్మల సాతాను రూపంలో ఆదాము జీవితంలో ఎలా చేసిన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసేలా చేసి దేవుడితో సహవాసం నుండి దేవుడి దగ్గర నుంచి శిక్ష పడేలాగా ఎడబాటు వచ్చేలా చేసింది. ఇదే దేవుడు కోరుకుంటున్నాడా? ఆయన కోరుకుంటుందేంటి మన నుండి? ఆయన శాసనలు, ఆయన కట్టడలు, ఆయన విధులు మనం అనుసరించాలి. ఆయన మాట వినాలి. వారు వినలేదు. ఆ వినకపోవడం వల్ల వచ్చిన శిక్ష ఏంటి? ఎడబాటు. గట్టిగా ఆమె చెప్దాం. చాలా మంది ఈరోజు ఈ మంత్ర విద్యాత్మల చేత దేవుడితో సహవాసం చేయకపోవడానికి కారణం, ఎడబాటుకి కారణం ఆజ్ఞను అతిక్రమించడమే, దేవుడి శాసనాలను ఉల్లంఘించడమే. లేవియ కాండం 26వ అధ్యాయం 23, 24 కూడా చదువుదాం. 26వ అధ్యాయం లేవియ కాండంలో 23, 24 వచ్చిన శిక్షల మూలంగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధంగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక 700గా మిమ్మల్ని దండించెదను. ఆమె అంటే దేవుడు చేసిన పాపానికి శిక్ష పడేలా చేస్తాడు. ఏ పాపమైనా శిక్ష పడుతుంది. శిక్ష పడిన తర్వాత శిక్ష మూలంగా దేవుని ఎదుట గుణపడకపోతే, సరిచేయబడకపోతే దేవుడు ఏమంటున్నాడు? నాకు విరోధంగా మీరు నడిస్తే. ఈ మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తాయి? ఎవరైతే ఇప్పుడు పాపం ద్వారా శిక్షించబడతారో దేవుని చేత శిక్షపడిన వారి జీవితాల్లో మూర్ఖత్వాన్ని తీసుకొస్తున్నాయి, తిరుగుబడతనాలు తీసుకొస్తున్నాయి, గర్భపాపం తీసుకొస్తున్నాయి, గుణపడే లక్షణాలు తీసుకురావట్లా. ఇంకా దేవుడితో నడవడానికి బదులు దేవుడి మీద వ్యతిరేకంగా, విరోధంగా నడిచేలా చేస్తున్నాయి. దేవుడికి విరోధంగా నడవడంతో పాటు ఎట్లాగా అంటే కయ్యూన్ లాగా, అలాగే నేను కూడా మీకు విరోధంగా నడుస్తాను, మీరు కనుక నాకు విరోధంగా నడిస్తే నేను కూడా మీకు విరోధంగా నడుస్తాను అన్నాడు. ఏది విత్తుతామో అదే పోస్తాం. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు శిక్ష పడిన తర్వాత కూడా, నా చేత శిక్ష పడిన తర్వాత కూడా మీరు సరైన దానికి రాకపోతే, సమ్మతించకపోతే, నా మాటకి ఏకీభవించకపోతే, నా ఆజ్ఞల ప్రకారం నడవకపోతే, మీరు నాకు విరోధంగా నడిస్తే నేను కూడా మీకు విరోధంగా నడుస్తాను అన్నాడు. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తికి దేవుడి చేత శిక్ష పడిన తర్వాత చేసిన పాపానికి ఆ పాపం ద్వారా మరలా గుణపడనిపో. చాలా మందిలో సరిచేయబడి, ఎందుకు నాకు ఈ శిక్ష వేయాలి దేవుడు? చేసిన పాపమేమో పక్కన పెట్టేస్తారు, శిక్ష ఎందుకు పడిందని ప్రశ్నిస్తారు దేవుడిని. ఆ శిక్ష పడిన తర్వాత పోనీ సరిచేయబడతానికి ఇష్టపడతారా? లేదు. ఆదమవ్వ కూడా అంతే కదా. వారి శాపం వచ్చిన తర్వాతైనా ఏమాత్రమైన పశ్చాత్తాపం ఉందా వాళ్ళకి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. దేవుడు అడిగిన తర్వాత కూడా శాపం రాకముందు అడుగుతున్నాడు, ఎందుకు ఇలాంటి తప్పు చేశారనుకో. ఒకవేళ క్షమాపణ అడిగితే పశ్చాత్తాపడితే దేవుడు క్షమించేవాడు. కానీ వీళ్ళు ఆ స్థితికి కూడా లేరు. ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటూ దేవుడి మీద చెప్తున్నారు. అలాగే ఈరోజు చాలా మందిని మంత్ర విద్య ఆత్మలు ఎలా దాడి చేస్తున్నాయంటే, దేవుడు శిక్ష పంపిన తర్వాత కూడా గుణపడక, దేవుడితో మళ్ళీ సమ్మతించకుండా తిరిగి వ్యతిరేకంగా లేస్తూ దేవుడి మీదే విరోధంగా తయారవుతున్నారు. అలాంటి వారితో దేవుడు ఏమంటున్నాడు? నేను శిక్ష వేసిన తర్వాత కూడా మామూలు మనిషిగా, మంచి వ్యక్తిగా మారకుండా, సమ్మతించకపోతే, నాతో మంచిగా ఉండకపోతే, నా విరోధంగా కనుక నడిస్తే నేను కూడా మీకు విరోధంగా నడుస్తాను అన్నాడు. గట్టిగా మేము చెప్దాం. విరోధంగా నడిస్తే మీ పాపాలను బట్టి ఇప్పుడు ఫస్ట్ ఒకంతకి శిక్ష వేస్తే ఇప్పుడు 7 అంతలు చేస్తానంటున్నాడు.
ఇప్పుడు మీ చేసిన పాపాలను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండిస్తాను అంటున్నాడు. ఇంకా ఆ దారుణం ఒక అంత శిక్షకే మానవుడు తిరిగి లేవలేని పరిస్థితి. ఇప్పుడు మరలా ఆయన మీద తిరగబడి ఆయన కోపం తెప్పించి ఆయన విరోధంగా చేసుకుని 7 అంతల శిక్షను అనుభవిద్దామనేనా? హల్లెలూయా. చాలా మంది మంత్ర విద్య ఆత్మల ద్వారా అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన కోపం తెప్పించి 7 అంతల పరిస్థితి, 7 అంతల శిక్షణ పొందుకునే పరిస్థితిని ఎలా అంటే కీర్తనలు 18వ కీర్తన 25, 26 ఒకసారి చదువుదాం. 18వ కీర్తన 25, 26. దయగల వారి ఎడల నీవు దయ చూపించదవు. దయగల వారి ఎడల నీవు దయ చూపించదు. యథార్థవంతుని ఎడల యథార్థవంతుడుగా ఉండు. సద్భావం గల వారి ఎడల సద్భావం చూపుదు. నీవు సద్భావం చూపుదు. మూర్ఖుల ఎడల వికటంగా నుండు. నీవు వికటంగా ఉంది. దేవుడు దయగల వారి ఎడల దయ చూపిస్తాడు. సద్భావం కలిగిన వారి ఎడల సద్భావం చూపిస్తాడు. మూర్ఖంగా ఉన్న వాళ్ళ ఎడల వికటంగా చూపిస్తాడు. ఎవరు ఎలా ఉంటే అలా ప్రతిస్పందిస్తాడు దేవుడు. గట్టిగా ఆమె చెప్దాము. ఎందుకంటే దేవుడు నైజం అలాంటిది. గట్టిగా ఆమె చెప్పాలి. మనం ఆయనతో నడిస్తే మనతో ఆయన నడుస్తాడు. గట్టిగా ఆమె చెప్దాం. లేదు నేను ఆయనతో నడవను అంటే యెషయా గ్రంథం 59, 18 కూడా ఒకసారి చదువుదాం. 59వ అధ్యాయం 18 యెషయా. ప్రతిదండనను వస్త్రముగా వేసుకునేను. ఆసక్తిని వస్త్రంగా ధరించుకునేను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన శత్రువులకు రౌద్రం చూపును. తన విరోధులకు ప్రతీకారం చేయును. దుష్టులకు ద్వీపస్తులకు ప్రతీకారం చేయను. గట్టిగా ఆమె చెప్తాం. సో ఏంటి ఆయన ప్రతీకారం ఎవరికి చూపిస్తానంటున్నాడు? ఆయనకి రివర్స్ అంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వారి మీద, ఆయనతో సమ్మతించిన వారి మీద వచ్చే శిక్షలు ఇవన్నీ. హల్లెలూయా. ఆయనతో ఏకీభవించిన వారితో వచ్చే వారికి వచ్చే శిక్షలు ఇవన్నీ. గట్టిగా ఆమె చూద్దాం. వాళ్ళు చేసిన వాటి ప్రకారమే ఆయన కూడా ప్రతీకారం చేస్తానంటున్నాడు. తన శత్రువులకు ఆగ్రహం చూపుతానంటున్నాడు. తన విరోధులకు ప్రతిక్రియ చేస్తానంటున్నాడు. ద్వీపవాసులకు కూడా ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. మనము గనక దేవుడు దారిలోకి తీసుకొచ్చే విధంగా నడవకపోతే, వ్యతిరేకంగా నడిస్తే, విరోధంగా నడిస్తే దేవుడు కూడా అదే విధంగా విరోధంగా నడుస్తాడు. దేవుడు నేను విరోధంగా నడిచిన నువ్వు నడవడానికి వీల్లేదు అంటానికి లేదు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తీర్పు అలాగే ఉంటది, దేవుడు విధానం అలాగే ఉంటది. గట్టిగా ఆమె చెప్దాం. అందుకే ఆయన సద్భావం కలిగిన వారి ఎడల సద్భావం కలిగిన వాడు ఉంటాడు. దయ చూపించే వారి ఎడల దయ చూపిస్తాడు. వికటంగా ఉండే వాళ్ళ దగ్గర వికటంగానే ఉంటాడు. గట్టిగా ఆమె చెప్దాం. హానోకు ప్రవక్త అని మనకి తెలుస్తుంది. ఆయన హానోకు ప్రవక్త ఎక్కడంటే యూదా పత్రిక 14వ వచనం చదివితే మనకి అక్కడ అర్థం అవుద్ది ఆయన ప్రవక్త అని. యూదా రాసిన పత్రిక 14వ వచనం. ఆదా మొదలుకుని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. హానోకు ప్రవచించి ఇట్లనెను అంటే హానోకు ప్రవక్త అని అర్థం. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరికీ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. సో ఈ ప్రవచనం అంతా ఎవరు ప్రవచించారని చెప్తున్నాడంటే హానోకు ప్రవక్త. గట్టిగా ఆమె చూద్దాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే హానోకు ఒక ప్రవక్త. ఆదాం నుంచి 7వ వాడైన హానోకు ఎవరంటే ఒక ప్రవక్త. ఈ మాటలు బైబిల్లో లేవు. వేల కొద్ది సంవత్సరాల క్రితం హానోకు పలికిన మాటలను పరిశుద్ధాత్ముడు యోధాకి ఇచ్చి అతని చేత రాయించాడు. గట్టిగా ఆమె చూద్దాం. హానోకు గ్రంథం అనే పుస్తకం ఒకటి ఉంది, కానీ అది దేవుని ఆవేశం వల్ల కలిగేది, అంటే పరిశుద్ధాత్మ వల్ల రాసింది కాదు. దానిలో హాస్యాస్పదమైన పుట్టికలు పురాణాలు కొన్ని ఉన్నాయి. యూదా ఆ పుస్తకాన్ని ఇక్కడ ఉపయోగించాడని ఎవరు నిరూపించలేదు, కానీ ఇక్కడ యూదా లేఖలో ఉన్న దాన్ని బట్టి మాత్రమే హానోకు ఒక ప్రవక్త అని మనకు తెలుస్తుంది. హానోకు దినాల్లో కూడా భక్తిహీనత అనేది విచ్చలవిడిగా ఉండేదని అతని మాటలు బట్టి తెలుస్తుంది. ఇప్పుడే కాదు, మనం చదువుతున్న హానోకు దేవుడితో నడిచాడన్న టైంలో కూడా భక్తిహీనత అనేది ఇప్పుడులానే విచ్చలవిడిగా ఉంది. అప్పట్లోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే. అలాగే అలాంటి టైంలో అంత భక్తిహీనత విచ్చలవిడిగా ఉన్న టైంలో కూడా హానోకు మాత్రం ఎలా భవిష్యత్ వాక్య యుగంలోని మనుషుల గురించి ముందుగానే ప్రవచించాడు ఆయన. ఆ రోజుల్లోనే విచ్చలవిడిగా ఉన్న భక్తిహీనత కలిగిన వాళ్ళు ఉంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నారు ఇప్పుడు? హల్లెలూయా.
అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే భక్తి లేని మనుషుల గురించి, వాళ్ళ లక్షణాల గురించి, వాళ్ళు ఎలా ఉంటారో హానోకు ప్రవచించడం జరిగింది. అలాంటి భక్తిహీనత కలిగి విచ్చలవిడిగా తరుగుతున్న ఆ జనాంగం, ఆ తరంలోనే హానోకు దేవుడితో భయభక్తులు కలిగి తన కుటుంబంతో నడిచాడు. గట్టిగా ఆమె చెప్దాం. అంటే భయభక్తులు కలిగి కుమారులను కుమార్తెలు కన్నాడని రాయబడి ఉంది అక్కడ. హల్లెలూయా. అలాంటి టైంలో మనం చూసినట్లయితే దేవుడు అతనికి మరణం ఉండదని మాట ఇచ్చి ఉండాలి. ఎందుకంటే నమ్మకం వల్లే, విశ్వాసం వల్లే హానోకు మరణం చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం కూడా చెప్తుంది. హెబ్రీ పత్రిక 11:5 కూడా ఒకసారి చదువు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. సో ఈ రోజు మనం కూడా హానోకు లాంటి విశ్వాసాన్ని దేవుని ఎడల అత్యధికంగా కనపరిచే వారంగా ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైన జీవితం గురించి చెప్పబడుతున్న మాట. అతను దేవుని ఎడల చూపించిన విశ్వాసాన్ని బట్టి, ఆయన దేవుడితో చేసిన సహవాసాన్ని బట్టి, హానోకు దేవుడితో నడిచిన విధానాన్ని బట్టి మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయాడు అని, దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు అని అర్థమవుతుంది. అతను కొనుగోబడక మునుపు దేవుడికి ఇష్టమై ఉన్నాడు అనమాట. మనం కూడా ఈ లాస్ట్ డేస్ లో ఎలాంటి భక్తిహీనత కలిగిన విచ్చలవిడి జీవితం జీవిస్తున్న ప్రజల మధ్యలో ఉన్నా మనం దేవుని ఎడల హానోకు లాగా ఇష్టంగా జీవించాలి. ఆయనకి ఇష్టంగా జీవించాలి. మనుషులకు కాదు, ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఆయన కోరుకున్న రీతిలో మన జీవితం ఉండాలి. ఆయనతో నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి. హానోకు టైంలోనే భక్తిహీనత కలిగిన విచ్చలవిడి ధనం కలిగిన ప్రజలు ఉన్నారు. అంత ప్రజల మధ్యలో కూడా హానోకు దేవుడితో నడిచాడని రాయబడింది. దేవుడికి ఇష్టడే అనడానికి రాయబడింది. దేవుని చేత కొనుకోబడ్డాడని మరణం చూడకుండా రాయబడింది. కాబట్టి మనం కూడా ఎంత దుర్మార్గపు లోకంలో జీవిస్తున్నా, ఎంత భక్తి లేని విచ్చలవిడి వారి మధ్యలో జీవిస్తున్నా, హానోకు వలె దేవుడితో సహవాసం చేసే వారంగా, హానోకు వలె దేవుడితో నడిచే వారంగా, హానోకు వలె దేవుడికి ఇష్టలుగా ఉండేలాగా మనం జీవించాలి. గట్టిగా ఆమె చెప్దాం. ఈ లాస్ట్ డేస్ లో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. బైబిల్ ప్రకారం నమ్మకం, విశ్వాసం అంటే దేవుడు వెల్లడి చేసిన దాన్ని నమ్మడం. హల్లెలూయా. శరీరంతో సహా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన వారిలో బైబిల్లో ముగ్గురే కనిపిస్తారు, హానోకు, ఏలియా. అలాగే యేసుక్రీస్తు ప్రభు. హానోకు, ఏలియా చనిపోలేదు, కానీ యేసు ప్రభు మరణించి చనిపోయి తిరిగి లేచి వెళ్ళడం జరిగింది. సో ఏదేమన్నా ఈ రాత్రి ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, హానోకు అంత భక్తిహీనత కలిగిన విచ్చలవిడితనం కలిగిన ప్రజల మధ్యలో కూడా దేవుని ఎడల ఎలా విశ్వాసంతో సహవాసం కలిగి ఆయన నడిచాడో అక్కడ మనం వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎంత భక్తిగా నడిచాడో, ఎంత భయభక్తులతో నడిచాడో. హానోకు జీవించిన కాలం 325 ఏళ్ళు కూడా హానోకు దేవుని సహవాసంలో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకువెళ్ళిపోయాడు. హల్లెలూయా. మనం కూడా దేవుడితో నడవాలి. 19వ వచనంలో హానోకు జన్మించిన తర్వాత ఏరేది 800 ఏళ్ళు బ్రతికాడు. అతను ఇంకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు. కానీ హానోకు జీవితంలో కూడా దేవుడితో నడుస్తుండగానే అతను కుమారులను కుమార్తెలను కన్నాడని రాయబడింది. ఇక్కడ మనం చూడవచ్చు 22వ వచనంలో మెతుషేల జన్మించిన తర్వాత హానోకు 300 ఏళ్ళు దేవుని సహవాసంలో నడిచాడు. అతనికి ఇంకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు. దేవుడితో నడుస్తూ పిల్లల్ని కనడం, దేవుడితో నడుస్తూ పిల్లల్ని పెంచడం, దేవుడితో నడుస్తూ కుటుంబంతో నడవడం హానోకు జీవితంలో ఎలా కలిగిందో మన జీవితంలో కూడా అలాగే కొనసాగాలి. గట్టిగా ఆమె చెప్తాం. మనం చూసినట్లయితే హానోకు జీవించిన కాలం 365 ఏళ్ళు. సంవత్సరానికి 365 ఏళ్ళు, 65 రోజులు క్షమించాలి. అంటే ప్రతిరోజు దేవుడితో నడిచినట్లాగా మనం అనుకోవచ్చు. గడిగా ఆమె చెప్దాం. హానోకు జీవించిన కాలం 365 ఏళ్ళు. హానోకు దేవుని సహవాసంలో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాడు కనుక అతను లేకుండా పోయాడు. ఆమె మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయింది. దేవుడు తీసుకెళ్లిపోయింది హానోకుని, ఏలియాని. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత. హల్లెలూయా. సో ఇప్పుడు మన జీవితంలో కూడా యేసుక్రీస్తు రెండో రాకడ రాబోతుండగా మనము ఎలా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది. మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎక్కడా కూడా భక్తిహీనత చేత విచ్చలవిడి జీవితం జీవిస్తున్న భక్తిహీనుల వలె కాకుండా, అటువంటి ప్రజలు కనబడుతున్న లోకంలో ఉన్నా సరే మనము హానోకు వలె ఆయనతో నడవాలి. మన కుమారులు కుమార్తెలతో ఆయనతో సహవాసం చేయాలి. మన కుమారులు కుమార్తెలతో ఆయనతో మనము ఆయనకి ఇష్టలుగా నడవాలి, జీవించాలి మన కుమారులు కుమార్తెలతో. దేవుడి ఈ విధంగా ప్రతి ఒక్కరు నడిపించడానికి ప్రార్థన చేద్దాం. ఏ పరిస్థితులు అయితే దేవుడితో సహవాసం చేయకుండా, ఏ స్థితిగతులు మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుడితో నడవలేక హానోకు వలె
దేవుడితో నాయన థ్యాంక్ యూ లార్డ్ సహవాసం చేయకుండా చేస్తున్న ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలని దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల్లో మారుమూల ప్రాంతాలు ఎక్కడ కూడా సంఘాల సేవకులు విశ్వాసులు భార్యభర్తల జీవితాలు యవనస్తుల పిల్లలు ఎక్కడ ఏర్పడి చేస్తున్న దేవుడితో సహవాసం చేయని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సత్తు చేస్తున్న నిర్వీర్యం చేస్తున్న నాశనం చేస్తున్న థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కాల సమయంలో థ్యాంక్ యూ జీసస్ రీబా శాఖత రకా లబా రబా ఓ దేవుడితో సహవాసం చేయనీయకుండా నడవనీయకుండా దేవుడితో థ్యాంక్ యూ లార్డ్ దేవునికి ఇష్టలుగా జీవించనీయకుండా చేస్తున్నటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలని నీతిగా నడిపించబడనీయకుండా యథార్థతగా నడిపించబడనీయకుండా చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నారని దేవుడి పది ప్రకారం ఈ రాత్రి కాల సమయంలోనైనా హానుకు వలె దేవునితో సహవాసం చేయనీయకుండా నడవనీయకుండా ఓ థ్యాంక్ యూ దేవునికి ఇష్టలుగా జీవించనీయకుండా ఈ లోక సంబంధమైన ధ్యానాల వైపు వ్యామోహాల వైపు ప్రజలు నడిపించేలా చేస్తున్న బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడింది కాక థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కాల సమయంలోనైనా హానుకు వలె దేవుడితో ప్రతి రోజు ప్రతిక్షణం ఆయనతో నడవనీయకుండా చేస్తున్నటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటిని కూడా ఓ రబ శకత రబ లబద రికల మాందర కల బరబ దేవుని ఆజ్ఞలను మీరేలా చేస్తూ దేవునికి విరోధమైన పనులు చేసేలా చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరు ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడింది కాక థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కాల సమయంలో హానుకు వలె దేవుడితో సహవాసం చేయకుండా దేవుడి మాటల ప్రకారం నడిపించబడనీయకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేసి ఓ థ్యాంక్ యూ లార్డ్ నడిపించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా ఓ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేయబడింది కాక థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి దేవునితో సహవాసం చేయనీయకుండా చేస్తున్నటువంటి దేవుడితో నడవనీయకుండా హానుకు వలె ఓ అడ్డగించే మంత్ర విద్య ఆత్మల క్రియలనైనా ఓ నీవు మనుషులు పాపంలోకి నెట్టివేస్తూ ఆ పాపపు క్రియల ద్వారా వచ్చే దేవుని శిక్షకు లోబడనివ్వకుండా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుతనం చేసేలా చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్న థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కాల సమయంలో హానుకు వలె దేవుడితో సహవాసం చేయనీయకుండా ఓ రబ శకత రక లబ దరోకోల మాందర కలబ ఓ నిందారైతే మన జీవితాన్ని జీవించని కూడా నిందలతో కూడిన జీవితం జీవించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని లయపరచబడింది కాక థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కాల సమయంలో దేవునితో హానుకు వలె సహవాసం చేయనీయకుండా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా ఓ దేవుని మీద ఆధారపడకుండా దేవుని బలం మీద ఆధారపడకుండా దేవుని వైపు చూడనీయకుండా దేవుని కొరకు బ్రతకనీయకుండా ఓ బలమైన విశ్వాసానికి ఏర్పరచనీయకుండా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని విర్రగొడుతున్నాను ఇప్పుడు యేసునామములో థ్యాంక్ యూ జీసస్ ఈ రాత్రి కాల సమయంలో హానుకు వలె దేవుడితో నాయన నిత్యం సహవాసం చేయని కుమారులు కుమార్తెలతో కుటుంబంతో సహవాసం చేయనీయకుండా నడవనీయకుండా చేస్తున్నటువంటి దేవునికి ఇష్టలుగా జీవించనీయకుండా చేస్తున్నటువంటి ఓ ప్రతి విధమైన క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలను యేసు రక్తం చేత విరిచేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ హానుకు వలె దేవుడితో నాయన నిత్యం సహవాసం చేయనీయకుండా ఆటంకపరిచి చదువుల ద్వారా ఉద్యోగాల ద్వారా వివాహాల ద్వారా గర్భఫలాల ద్వారా అనేక పరిస్థితుల ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో నిమగ్నమైపోయేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా వారి క్రియలను నిస్సత్తు చేసి నిర్వీర్యం చేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కాల సమయంలో హానుకు వలె నాయన దేవుడితో నిత్యం సహవాసం చేయనీయకుండా దేవుడితో నడవనీయకుండా దేవుడికి ఇష్టలుగా జీవించనీయకుండా చేసే ప్రతి విధమైన క్రియలని ఎక్కడ ఏలుబడి చేయకుండా ప్రభావ పౌలిమేరలో సరిహద్దులు ఎక్కడ లేకుండా బిడ్డల జీవితాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అరణ్యాల గెడర్లకి పారుతున్నాను థ్యాంక్ యూ లార్డ్ మళ్ళీ అవి తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత కంచె వేస్తున్నాను నీ అగ్ని కంచెని జకర్యా 2:5 ప్రకారం అగ్ని కంచెని ప్రకారం ప్రజలు చేస్తున్న పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలను హెబ్రీ 1:14 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క జీవితాలకు విడుదల ఇస్తున్నాను తండ్రి నీకే స్తోత్ర ఈ రాత్రి కాల సమయంలో నాయన ప్రతి విధమైనటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుడితో సహవాసం చేయనీయకుండా అడ్డగించే మంత్ర విద్య ఆత్మల క్రియలని యేసుక్రీస్తు నామములో నిస్సత్తు చేసి నిర్వీర్యం చేసి నాశనం చేసినందుకే స్తోత్రాలు ప్రభా నీతో హానుకు వలె నోవాహు వలె థ్యాంక్ యూ లార్డ్ అత్యధికంగా సహవాసం చేసే వారంగా అబ్రహాం
అబ్రహాము వలె అయా నిందారైతులుగా నీ సన్నిధిలో నడిచే వారంగా, నీ మీద ఆధారపడే వారంగా, నిన్నే నాయన నీ విశ్వాసం, నీ ఏడల విశ్వాసం కనపరిచే వారంగా, నీ కొరకే జీవించేటటువంటి కృపను నజరేయుడైన యేసు నామములో విడుదల చేసినందుకే స్తోత్రాలు. శక్తి గల నీ లేఖనాల ద్వారా మా ఆత్మీయ నేత్రాలు వెలిగించిన విధానం బడి స్తోత్రాలయ. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థన ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం బడి స్తోత్రాలు, మమ్మల్ని ధైర్యపరిచిన విధానం బడి స్తోత్రాలు. నీతో సహవాసం చేసే వారంగా, కుటుంబంతో నీతో సహవాసం చేసే వారంగా మమ్మల్ని ఆశీర్వదించిన విధానం బడి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా అత్యధికంగా హానికలు నీతో సహవాసం చేసేటువంటి కృపను అయా నీ రాకడికి ఆయత్తపరిచేబడే జీవితాలు మా జీవితాల్లోకి విడుదల చేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ, సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ, యేసునామమున బడి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవునామని మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయాల ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, యాప్ చేయండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరాలుగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.